Welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. మీకు గనక నా వీడియోస్ గనక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే. Hi students, how are you all of you? Students, today we learn about 10th class social studies chapter 15 important question and answers and quiz also. Students, what is the 15th lesson? The national liberation movements in the colonies. Liberation movements in the colonies. వలసపాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు. Very short answer questions in this lesson. What is May 4th movement? May 4th movement, మే 4 ఉద్యమం అనగానేమి? On May 4th, 1919, an angry demonstration was held in Beijing to protest against the decision of the వర్సెల్స్ పీస్ కాన్ఫరెన్స్. వర్సెల్స్ పీస్ కాన్ఫరెన్స్ అంటే మనకి వర్సెల్స్ శాంతి సమావేశం నిర్ణయాలకు వ్యతిరేకంగా వాటిని వ్యతిరేకిస్తూ ప్రజలు 1919 మే 4న బీజింగ్లో ఒక అంటే ఒక నిరసనని ప్రదర్శన చేశారనమాట. దాన్నే మే 4th మూమెంట్ అంటారు. వాట్ 4 గ్రేట్ నీడ్స్ ఐడెంటిఫై బై సనియర్సన్ చెప్పిన 4 మన బేసిక్ నీడ్స్ ఏంటి అవి? క్లాతింగ్, ఫుడ్, హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్. ఆయన ఏం చెప్తున్నాడంటే కూడు, గుడ్డ, ఇల్లు, రవాణా, ఈ 4 అనేవి ప్రధాన అవసరాలు అని చెప్పాడనమాట ప్రజలకి. వాట్ డూ యూ నో అబౌట్ లాంగ్ మార్చ్? లాంగ్ మార్చ్ గురించి మనకేం తెలుసు అంటే ఇన్ 1934 మావో జెడాంగ్ కండక్టెడ్ ఎ లాంగ్ మార్చ్ అబౌట్ 6000 మైల్స్ వాజ్ కవర్డ్ ఇన్ దిస్ హిస్టారిక్ లాంగ్ మార్చ్. మనకి 1934 to 35 వరకు మావో జెడాంగ్ ఈ లాంగ్ మార్చ్ అనేది చేస్తాడు. ఎందుకు అంటే గుయోమిడాంగ్ దాడులకి వ్యతిరేకంగా 6000 మైళ్ళ దూరం కష్టభూయిష్టమైన ప్రయాణం అనేది చేస్తాడని మనం చెప్పుకున్నాము. అదనమాట. ఇన్ చైనా ఆఫ్టర్ ద రిపబ్లికన్ రెవల్యూషన్ 2 పొలిటికల్ పార్టీస్ వర్ ఫార్మ్డ్. వాట్ ఆర్ దే? మనకి చైనాలో గణతంత్ర విప్లవం తర్వాత దేశంలో ఒక 2 పొలిటికల్ పార్టీలు ఫామ్ అయినాయి. ఏంటవి? దే ఆర్ నేషనల్ పీపుల్స్ పార్టీ, జాతీయ ప్రజా పార్టీ, దీన్నే కేఎంటీ అంటారు. దాన్నే మనం గుయోమిడాంగ్ అని కూడా చెప్పుకోవచ్చు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ రెండోది సిసిపి. వాట్ వాజ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ సనియర్సన్ యొక్క ప్రోగ్రాము లేదా పాలసీస్ ఏంటి అంటే ద ప్రోగ్రామ్ ఆఫ్ సనియర్సన్ వాజ్ కాల్డ్ ద 3 ప్రిన్సిపల్స్ అంటారు. అవి ఏంటంటే ఒకటి సన్ అంటే సన్ మీన్స్ నేషనలిజం అంటే మనకి జాతీయవాదము, మీన్స్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యము, చుయి మీన్స్ సోషలిజం అంటే సామ్యవాదము. ఎక్స్ప్లెయిన్ ల్యాండ్ లార్డిజము అంటే ఏంటి అంటే భూస్వామ్య విధానాన్ని వివరించండి అంటున్నాడు. ఏం లే ఏ వెరీ ఫ్యూ ఆఫ్ కమ్యూనిటీ ఓవింగ్ లార్జ్ ట్రాక్స్ ఆఫ్ కల్టివేటెడ్ ల్యాండ్. చాలా తక్కువ మంది సమాజంలో ఉన్న చాలా తక్కువ మంది ప్రజల దగ్గర చాలా ఎక్కువ భూమి ఉండటాన్ని ల్యాండ్ లార్డిజం అంటారు, భూస్వామ్య విధానం అంటారు. మెన్షన్ ద క్రైసిస్ ఫేస్డ్ బై రూరల్ చైనా అంటే గ్రామీణ చైనా ఎదుర్కొన్న ఆ సంక్షోభాలు ఏంటి అని అడుగుతున్నాడు. రూరల్ చైనా ఫేస్ 2 క్రైసిస్, 2 సంక్షోభాలను ఎదుర్కొంది. ఒకటి ఎకలాజికల్, ఒకటి మనకి జీవావరణ పరమైనది, రెండోది సోషియో ఎకనామిక్ సామాజిక ఆర్థిక పరమైనది. మరి ఎకలాజికల్ గురించి సంబంధించింది ఏంటి అంటే ఇట్ ఈజ్ డ్యూ టు సాయిల్ ఎగ్జాస్షన్, రెండోది డిఫారెస్టేషన్ అండ్ ఫ్లడ్స్. ఏంటి అంటే నేలలు నిస్సారం కావటం, అడవులు నరికివేయటం, వరదలు రావటం, ఇవన్నీ కూడా ఎకలాజికల్ జీవావరణపరమైనది. రెండోది సోషియో ఎకనామిక్ సామాజిక ఆర్థిక పరమైనవి. ఏంటి అంటే ఇట్ ఈస్ డ్యూ టు ఎక్స్ప్లోటేటివ్ ల్యాండ్ టెన్చర్ సిస్టమ్, ఇండిపెండెన్స్, ప్రైమేటివ్ టెక్నాలజీ అండ్ పూర్ కమ్యూనికేషన్. ఎక్స్ప్లోటేటివ్ ల్యాండ్ టెన్చర్ సిస్టమ్ అంటే ఏంటి అంటే మనకి దోపిడీ పూరిత భూమి కౌలు విధానం. అంటే భూమి కౌలుకి ఇస్తారు కదా, అందులో చాలా ఎక్కువ డబ్బులు కొంత వాళ్ళు చేస్తారు చూసారు, అది. నెక్స్ట్ ఇండిపెండెన్స్ అంటే ఏమో రుణభారం పెరిగిపోవటం. ప్రైమేటివ్ టెక్నాలజీ అంటే చాలా పురాతనమైన వాళ్ళు సాంకేతికతను, విజ్ఞానాన్ని యూజ్ చేయటం. అండ్ పూర్ కమ్యూనికేషన్ మీన్స్ ఇక్కడ మనకి అభివృద్ధి చెందలేదు ప్రసార మాధ్యమాలు. సో అభివృద్ధి చెందని ప్రసార మాధ్యమాలు, ఇవన్నీ కూడా చైనా ఎదుర్కొన్న సామాజిక ఆర్థికపరమైన సంక్షోభాలు. విచ్ క్వాలిటీస్ డూ యూ లైక్ ఇన్ సనియర్సన్? వై? సనియర్సన్లో నీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి, ఎందుకు అంటున్నాడు. సనియర్సన్ ఈజ్ హానర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ చైనా. అతను మనకి ఆధునిక చైనా నిర్మాతగా చెప్పుకోవచ్చు. దిస్ ఐడియాస్ బికమ్ ద బేసిస్ ఆఫ్ ద పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ గుయోమిడాంగ్. ఇతని యొక్క ఐడియాసు గుయోమిడాంగ్ పార్టీకి ఆదర్శమైనవి. ఐ లైక్ హిజ్
పేట్రియాటిజం, హిజ్ కమిట్మెంట్ టు ఫైట్ ఫర్ ద నేషన్, అతని యొక్క దేశభక్తి, జాతి కోసం అతను చేసే ఫైటింగ్, ఇవన్నీ కమిట్మెంట్ కూడా నాకు నచ్చినాయి. ఐ ఆల్సో లైక్ హిజ్ ఫోర్సైట్ విజన్ ఫర్ ద డెవలప్మెంట్, అతని యొక్క ముందు చూపు డెవలప్మెంట్ కోసం అతని ఆలోచన, ఇవన్నీ కూడా నాకు నచ్చినాయి అని చెప్తున్నారన్నమాట. రైట్ అబౌట్ ద మే 4th మూమెంట్ ఇన్ చైనా, చైనాలో మే 4th మూమెంట్ గురించి అసలు అది దాని ఫలితం ఏంటనేది చూడండి. ఇట్ galvanized a whole generation to attack old tradition and to call for saving China through modern science, democracy and nationalism. ఇది ఏంటి అంటే మనకి పాత సాంప్రదాయాలన్నింటినీ కూడా తిరస్కరించేసి ఆధునిక విజ్ఞాన శాస్త్రము, ప్రజాస్వామ్యం, జాతీయవాదం, ఇవన్నీ వీటి ద్వారా చైనా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఈ నిరసన అనేది చేసడం జరిగింది. రెవల్యూషనరీస్ కాల్డ్ ఫర్ డ్రైవింగ్ అవుట్ ద ఫారినర్స్ హూ వర్ కంట్రోలింగ్ ద కంట్రీస్ రిసోర్స్ టు రిమూవ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ రెడ్యూస్ పావర్టీ. ఎవరైతే ఈ విప్లవకారులు ఏమంటున్నారంటే విదేశీయుల్ని ఇక్కడ తరిమివేసి మనం పేదరికాన్ని తగ్గించి సమానత్వాన్ని పెంచి అదేవిధంగా మన దేశం వనరుల మీద విదేశీయ శక్తుల యొక్క కంట్రోల్ని తొలగించేయాలి అని చెప్పేసి ఈ మే 4th మూమెంట్ యొక్క మెయిన్ ఉద్యమ లక్ష్యాలు అన్నమాట. వాట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ ల్యాండ్లెస్ పీజెంట్ అండ్ ల్యాండ్లెస్ వర్కర్? ల్యాండ్లెస్ పీజెంట్ అంటేనేమో రైతు, భూమి లేని రైతులు, అదేవిధంగా ల్యాండ్లెస్ వర్కర్ అంటేనేమో భూమి లేని కార్మికులు. వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటున్నాడు. ల్యాండ్లెస్ పీజెంట్, ఇక్కడ స్పెల్లింగ్ తప్పుపడింది, పీజెంట్ హూ హ్యాస్ నో ల్యాండ్ ఆఫ్ హిజ్ ఓన్ బట్ వర్కర్స్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ అదర్స్ విచ్ వాజ్ టేకెన్ ఆన్ రెంట్. ఇక్కడ ఏంటంటే వాళ్ళ దగ్గర భూమి ఉండదు, బట్ వర్కర్స్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ అదర్స్, వేరే వాళ్ళ ల్యాండ్ తీసుకొని అక్కడ వర్క్ చేయటం, అదేవిధంగా వాళ్ళ ల్యాండ్ని రెంట్కి తీసుకొని అంటే కౌలుకి తీసుకొని పంటలు పండించుకోవటాన్ని ల్యాండ్లెస్ పీజెంట్ అంటారు. ల్యాండ్లెస్ వర్కర్ అంటే ఏంటంటే వీళ్ళు ఎవరి భూమిని రెంట్కి తీసుకోరు, వీళ్ళు డే కూలీ కోసం పనిచేస్తారన్నమాట. హీ హ్యాస్ ఆల్సో నో ఓన్ అగ్రికల్చర్ ల్యాండ్, హీ వర్క్స్ ఇన్ అదర్స్ ల్యాండ్ ఆన్ డైలీ వేజ్ అంటే కూలి తీసుకుంటూ వాళ్ళు వేరే వాళ్ళ భూముల్లో పనిచేస్తారే తప్ప వీళ్ళకి సొంత భూమి అనేది లేదు. ఎస్ఏ కోసం చూద్దాం. ఇన్ వాట్ వేస్ ద ల్యాండ్ రిఫార్మ్ ప్రోగ్రామ్స్ హెల్ప్ సీసీపీ విత్ ఇన్ ద వార్? ఈ యుద్ధంలో గెలవడానికి ఏదైనా సీసీపీకి ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణలు ఏ విధంగా ఉపయోగపడినాయి అని చెప్తున్నాడు. ద ల్యాండ్ రిఫార్మ్ ప్రోగ్రామ్ వాజ్ ప్రైమర్లీ డిజైన్డ్ యాజ్ ఏ మెజర్ టు విన్ సపోర్ట్ ఫర్ ద న్యూ రెగ్మీ అంటే ఏంటి అంటే కొత్త పరిపాలనకు ఇది బాగా యూజ్ అయ్యింది. బేసిక్గా ఏంటి అంటే మనం చెప్పుకునేది ఈ భూ సంస్కరణలు అవి అనేది బాగా ఉపయోగపడినాయి. బై ప్రొమోటింగ్ ఫ్రీ ల్యాండ్ టు వాళ్ళందరికీ భూమి ఉచితంగా ఇచ్చేయటం, దే బ్రోక్ ఓపెన్ ద పీజెంట్స్ సోల్ అండ్ రిలీజ్డ్ ఫ్లడ్ ఆఫ్ మాస్ ప్యాషన్. అదేవిధంగా రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ విల్ పుట్ యాన్ ఎండ్ టు పేమెంట్స్ టు ద ల్యాండ్ లార్డ్స్ అంటే భూముల పునఃపంపిణీ చేయటం, అదేవిధంగా భూస్వాముల దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటారు కదా రైతుల దగ్గర నుంచి ఎక్కువ కౌలు తీసుకుని అవన్నీ ఆపేయటం. అండ్ దెన్ అనదర్ సిరీస్ ఆఫ్ మెజర్స్ విల్ లే ద ఫౌండేషన్ ఆఫ్ ప్రాస్పరస్ రూరల్ లైఫ్. సో గ్రామీణ ప్రజల కోసం మంచి బాగా ఉన్నతమైన లైఫ్ అనుభవించేలాగా మొత్తానికి మంచి సంస్కరణలు జరిగినాయి అని చెప్తున్నాడు. ద కన్సెషన్ ఈజ్ దట్ ద వెల్ఫేర్ ఆఫ్ దట్ పీజెంట్స్ ఇన్ ద బేసిస్ ఆఫ్ ద పొలిటికల్ పవర్ ఆఫ్ సిసిబి. ఇవన్నీ చేసి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల సిసిబి అనే వారిలో మంచి బెనిఫిట్ పొందింది, ప్రయోజనం. ఆఫ్టర్ ద ఓవర్థ్రో ఆఫ్ మోనార్కీ చైనా హ్యాడ్ 2 different types ఆఫ్ రెగ్మీస్. హౌ వర్ దే సిమిలర్ ఆర్ డిఫరెంట్? ఇక్కడ మనకి చైనాతో ఏదైతే ఉందో సామ్రాజ్యం, మంచు సామ్రాజ్యం అంటున్నారు కదా, మోనార్కీ అంటే పరిపాలన, నియంత్రణ పరిపాలన, అది పోయిన తర్వాత ఏ విధంగా రెండు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొత్త న్యూ పరిపాలనలు వచ్చినాయి అంటున్నాడు కదా, వాటి మధ్య తేడా ఏంటని అడుగుతున్నాడు. ద మోనార్కల్ మంచు ఎంపైర్ వాజ్ ఓవర్థ్రోన్ అండ్ రిపబ్లిక్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ 1911. ఇక్కడ మనకి 1911లో మంచు సామ్రాజ్యాన్ని కూలదోసి ఇక్కడ మనకి నియంత్రణ పరిపాలన కూలదోసేసి చైనాలో రిపబ్లిక్ అంటే గణతంత్రాన్ని ఏర్పరచడం జరిగింది 1911లో. ఈవెన్ దో అయినప్పటికీ కూడా ద మంచు డైనెస్టీ వాజ్ ఓవర్థ్రోన్ అండ్ ఏ రిపబ్లిక్ వాజ్ డిక్లేర్డ్, ద రిపబ్లికన్ గవర్నమెంట్ లెడ్ బై సన్యర్సన్ కుడ్ నాట్ కన్సాలిడేట్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ మంచు వంశాన్ని తొలగించి గణతంత్రాన్ని ప్రకటించినప్పటికీ కూడా సన్యర్సన్ నాయకత్వంలోని గణతంత్ర ప్రభుత్వము అది కరెక్ట్గా స్థిరపడలేకపోయిందన్నమాట. ద కంట్రీ కేమ్ టు బికమ్ కంట్రోల్డ్ బై రీజనల్ మిలిటరీ పవర్స్ కాల్డ్ వార్లాడ్స్ అంటే మనకి యుద్ధ ప్రభువులు అనే పిలబడే వాళ్ళ చేతుల్లోకి
ఈ సైనికులు అంటే సైనిక శక్తుల చేతుల్లోకి కంట్రోల్ అనేది పవర్ అంతా కూడా వెళ్ళిపోయింది. ద సోల్ అండ్ పొలిటికల్ సిచ్యువేషన్ కంటిన్యూ టు బి అన్స్టేబుల్. అలాంటి పరిస్థితుల్లో సామాజిక రాజకీయ అనిశ్చితి అనేది ఏర్పడిందనమాట. దెర్ వాజ్ ఏ మూమెంట్ కాల్డ్, అలాంటి సమయంలోనే ఒక ఉద్యమం అనేది వచ్చింది, అదే ద మే 4th మూమెంట్. ఇట్ galvanized a whole generation to attack old tradition and to call for saving China through modern science, democracy and nationalism. ఇదే మనకి పిలుపునిచ్చింది. కొత్త పురాతన సిద్ధాంతాలు వద్దు, మనకి కొత్త ఆధునిక విజ్ఞాన శాస్త్రం, ప్రజాస్వామ్యం, జాతీయవాదం లాంటివి మనం పెంపొందించుకోవాలి అని చెప్పేసి చైనాలో ఇవన్నీ పెరిగినమాట. థస్ బోత్ ద రెజ్మిస్ అండ్ రెగ్మిస్ వర్ సిమిలర్. సో ఈ విధంగా రెండు పరిపాలనలు కూడా మనకి ఒకేలా ఉన్నాయి. సీ ద అబోవ్ ఓల్డ్ మ్యాప్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ మనం ఈ ప్రపంచ పటాన్ని చూసి కింద ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలి. చూడండి, ఐడెంటిఫై 1 ఏషియన్ అండ్ 1 ఆఫ్రికన్ కాలనీ ఆఫ్ బ్రిటన్. బ్రిటన్కి వలస పాలిత ప్రాంతాలుగా ఉన్న ఒక ఏషియన్ కంట్రీ, ఒక ఆఫ్రికన్ కంట్రీ అడుగుతున్నాడు. చూడండి, ఏషియన్ కంట్రీగా మనం మన ఇండియా అని చెప్పుకోవచ్చు, బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించారు కాబట్టి. అదేవిధంగా ఆఫ్రికన్ కాలనీగా, బ్రిటన్ యొక్క ఆఫ్రికన్ కాలనీగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈజిప్ట్. ఇక్కడ మనకి ఈ బ్రౌన్ కలర్ ఉన్నాయి అన్నీ కూడా బ్రిటన్ కాలనీస్ అనమాట. ఐడెంటిఫై 1 ఏషియన్ 1 ఆఫ్రికన్ కాలనీ ఆఫ్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ వాళ్ళ అవి ఏంటంటే బ్లూ కలర్లో ఉన్నాయి. సో ఏషియన్ కాలనీ వచ్చేటప్పటికి మనకి వియత్నాం. ఈ లెసన్లో రిమైనింగ్ పార్ట్ ఉంది, అందులో వియత్నాం గురించి ఉంటుంది. అదేవిధంగా ఆఫ్రికన్ కాలనీ అల్జీరియా. అల్జీరియా అనేది మనకి ఇక్కడ ఆఫ్రికాలో బ్లూ కలరు. అదేవిధంగా ఐడెంటిఫై 1 ఏషియన్ కాలనీ ఆఫ్ హాలాండ్. హాలాండ్ వాళ్ళ యొక్క డచ్ దేశస్తులు అనమాట వీళ్ళు. హాలాండ్ వాళ్ళ యొక్క ఏషియన్ కాలనీ అంటే ఇండోనేషియా. హూజ్ కాలనీ వాజ్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఎవరి పరిపాలనలో ఉంది, ఎవరి వలసపాలిత ప్రాంతము అంటే ఆస్ట్రేలియా వాజ్ ద కాలనీ ఆఫ్ బ్రిటన్. ఇవే కాదు, ఇంకా చాలా రకాల ప్రశ్నలు ఈ మ్యాప్ నుంచి అడిగే అవకాశం మనకి ఉంది. ఓకే స్టూడెంట్స్, మనము క్విజ్ చూద్దాము. ఇట్ వాజ్ నాట్ అమాంగ్ ద 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ సన్యర్సన్. ఈ 4గిట్లో సన్యర్సన్ యొక్క ప్రిన్సిపల్ కాందేమిటి? ఆల్రెడీ మనకి ఇక్కడ ఆన్సర్ కనిపిస్తూనే ఉంది కదా, సెక్యులరిజం అంటే లౌకికవాదం అనేది కాదు. విచ్ ఈస్ ద పొలిటికల్ పార్టీ ఫార్మ్డ్ బేసింగ్ ఆన్ ద ఐడియాస్ ఆఫ్ సన్యర్సన్. సన్యర్సన్ భావనలకు ఆదర్శంగా ఏర్పడిన పొలిటికల్ పార్టీ అనుకున్నాం, ఏంటిది అది? నేషనల్ పీపుల్స్ పార్టీ, కేఎంటీ, గుయోమిడంగ్, ఆల్ ఆఫ్ ద అబోవ్. ఎందుకంటే ఈ 3 కూడా ఒకటే కాబట్టి ఆల్ ఆఫ్ ద అబోవ్. పెకింగ్ యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్. ఎప్పుడు స్థాపించబడింది, ఎస్టాబ్లిష్ చేయబడింది? 1902. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ డాష్ ఇయర్. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడమ్మా మనకి ఏర్పాటు చేయబడింది? 1921. ద లాంగ్ మార్చ్ వాజ్ ఆర్గనైజ్డ్ బై. ఎవరి చేత లాంగ్ మార్చ్ చేయబడింది? మావో జడాంగ్. ఇన్ 1911 హూ ఎస్టాబ్లిష్డ్ ద రిపబ్లిక్ ఇన్ చైనా. చైనాలో గణతంత్ర ప్రభుత్వాన్ని 1911లో ఎవరు ఏర్పాటు చేశారు? ఎవరు ఆ టైంలో ఉంది? 1911లో సన్యర్సన్ ఫస్ట్. లాంగ్ మార్చ్ వాజ్ హెల్డ్ ఇన్. ఎప్పుడు జరిగింది లాంగ్ మార్చ్? 1934-35. డాష్ ఎస్టాబ్లిష్డ్ కొమింటర్న్. కొమింటర్న్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? అది రష్యాలో కదా. ఎవరు అంటే లెనిన్. ఆన్ 4th May 1919 an angry demonstration was held in. ఎక్కడ జరిగింది? మనం ఇప్పటి వరకు చెప్పుకుంటున్నాం మే 4 ఉద్యమం అని. ఎక్కడ జరిగింది అది? బీజింగ్. సిసిపి హ్యాస్ బీన్ ఫౌండర్ ఆఫ్టర్ ద డాష్ రెవల్యూట్. ఈ సిసిపి అనేది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఎప్పుడు దేని తర్వాత ఏర్పడింది? ఏ రెవల్యూషన్ తర్వాత ఏర్పడింది అంటే రష్యన్ రెవల్యూషన్ తర్వాత. అరేంజ్ ద ఇన్సిడెంట్స్ ఇన్ షూటబుల్ టైమ్ ఆర్డర్. పెకింగ్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ ఇన్ చైనా, జపాన్ ఇన్వైడెడ్ చైనా, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎస్టాబ్లిష్, లాంగ్ మార్చ్ ఆఫ్ చైనా. ఇవి మనకి క్రోనలాజికల్ ఆర్డర్ తెలిస్తే మనం చేయొచ్చు. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి పెకింగ్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ ఇన్ చైనా 1902 కాబట్టి ఫస్ట్ అది వస్తుంది. మనకి సెకండ్ వన్ వస్తే జపాన్ ఇన్వైడెడ్ చైనా. ఇక్కడ మనకి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎస్టాబ్లిష్ 1921. సో థర్డ్ వన్ వచ్చి సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. నెక్స్ట్
లాంగ్ మార్చ్ ఆఫ్ చైనా. చైనా లాంగ్ మార్చ్ 1934-35 అనుకున్నాం. ఇక ఫైనల్గా జపాన్ ఇన్వైడెడ్ చైనా అనేది జపాన్ చైనా మీద ఎప్పుడు దండెత్తిందంటే 1937. సో ఈ విధమైన ఆర్డర్లో మనం రాయాలి. ఎందుకంటే ఇయర్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఆర్డర్ రాయటం అనేది ఈజీ అవుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా వాజ్ ఫౌండెడ్ బై, ఎవరు చైనాలో కమ్యూనిస్ట్ పార్టీని మనకి ఏర్పాటు చేసింది, స్థాపించింది అంటే మావో జెడాంగ్. ద చైనీస్ లీడర్ ట్రైడ్ ఫర్ మిలిటరిజం ఆన్ ఆఫ్ ద నేషన్ కోసం మిలిటరైజేషన్ చేసింది ఎవరు, జాతి దేశాన్ని అంటే మనకి చియాంగ్ కేషైక్. అరేంజ్ ద కంట్రీస్ ఫ్రమ్ ద వెస్ట్ టు ఈస్ట్ బేస్డ్ ఆన్ దేర్ లొకేషన్ బట్టి వెస్ట్ టు అంటే పశ్చిమం నుంచి తూర్పు వైపుకి మనం అరేంజ్ చేయాలి దేశాన్ని. చూడండి, చైనా అనేది ఏషియన్ కాంటినెంట్లో ఉంది, నైజీరియా ఆఫ్రికా, అదేవిధంగా థాయిలాండ్ కూడా మన ఏషియనే, అదేవిధంగా వియత్నాం మన ఏషియాలోనే ఉంది. చూద్దాం. వెస్ట్ అంటే ఫస్ట్ మనకి నైజీరియా, తర్వాత చైనా వస్తుంది ఆర్డర్లో, ఆ నెక్స్ట్ థాయిలాండ్, ఆ నెక్స్ట్ వియత్నాం. ఇవన్నీ కూడా మనం మ్యాప్ చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. సపరేట్గా మ్యాప్ కోసం వీడియో చేస్తాను, అప్పుడు ఇవన్నీ చెప్తాను. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ విత్ ద రెఫరెన్స్ టు చైనా. చైనా రెఫరెన్స్ మనం తీసుకొని ఇక్కడ ఆడ్ వన్ అవుట్ చూద్దాం. సన్ యట్ సెన్, మావో జెడాంగ్, చియాంగ్ కేషైక్. ఏంటి ఈ మూడిట్లో డిఫరెంట్ అంటే మనము మావో జెడాంగ్ చెప్పుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళిద్దరూ గుయోమిడింగ్ పార్టీ తరపున, చియాంగ్ కేషైక్ అనేది మనకి సిసిపి పార్టీ అనమాట. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ విత్ రెఫరెన్స్ టు 4 విర్చ్యూస్. ఇక్కడ మనకి మహిళలకు గురించి మనకి చియాంగ్ కేషైక్ కొన్ని చెప్పాడు, ఏవి సుగుణాలు, వాళ్ళు ఎలా ఉండాలి అని చెప్పేసి. వాటిల్లో లేనిదేది అని అడుగుతున్నారు, చూద్దాం. చాసిటీ, ఎపీరియన్స్, ఎడ్యుకేషన్, వర్క్. అయితే ఇక్కడ మనకు ఆన్సర్ ఎడ్యుకేషన్ అనేది కాదు, దాని బదులు మరి ఈ ఆన్సర్ ఏమై ఉంటుంది మనకి అక్కడ స్పీచ్. తను మహిళలు ఈ 4 ఉండాలంటున్నాడు, పాతివ్రత్యం, రూపం, మాట, పని, ఈ 4 సుగుణాలు మహిళలకు ఉండాలి అంటున్నాడు. మనకి ఇక్కడ ఏం పడిందంటే ఎడ్యుకేషన్ అని పడింది. ఎడ్యుకేషన్ కాదు, అక్కడ మనకు ఉండాల్సిన ఆన్సర్ ఏంటది స్పీచ్. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అని మనకు అర్థమవుతుంది. ఫైండ్ ఆడ్ వన్ అవుట్ విత్ రెఫరెన్స్ టు 4 గ్రేట్ నీడ్స్. ఇక్కడ మనకి చియాంగ్ కేషైక్ చెప్పిన 4 ఆ గ్రేట్ నీడ్స్ ఏంటి, అందులో తప్పుగా పడింది ఏది అంటున్నాడు. చూడండి, రోడ్స్, ఫుడ్, హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్ అంటున్నాడు. ఆయన మనకి ఏం చెప్పాడు, రోడ్స్ చెప్పలేదు. మరి రోడ్స్ ప్లేస్లో ఏం చెప్పాడు, క్లాతింగ్ చెప్పాడు. ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. రోడ్స్ అనేది ఇక్కడ ఆడ్ వన్ అవుట్. క్లాతింగ్, ఫుడ్, హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్. కంప్లీట్ ద ఇన్ఫర్మేషన్. సన్ అంటే నేషనలిజం అన్నాడు, మిన్ అంటే డెమోక్రసీ, మరి చుయి అంటే ఏంటి, సోషలిజం, సామ్యవాదము. ఫైండ్ అవుట్ ద ఫాల్స్ స్టేట్మెంట్. ఈ మూడిట్లో ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటంటే చూడండి, మావో జెడాంగ్ కమ్యూనిజం, సన్ యట్ సెన్ మోడర్న్ చైనా, చియాంగ్ కేషైక్ లాంగ్ మార్చ్. సో లాంగ్ మార్చ్ ఎవరికి సంబంధించింది, లాంగ్ మార్చ్ సంబంధించింది మావో జెడాంగ్కి. ఇక్కడ చియాంగ్ కేషైక్ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ పేరు. లాస్ట్ వన్, సిసిపి మీన్స్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. సో ఇవి స్టూడెంట్స్ మనకి ఈ లెసన్ నుంచి చాలా తక్కువ సిలబస్ ఉంది, అదే సిలబస్లో రిపీట్ అయినవి ఇవన్నీ కూడా క్వశ్చన్స్ కానీ బిట్స్ కానీ మనకి ఈ లెసన్లో వియత్నాం గురించి కానీ అదేవిధంగా పాలస్తీనా వివాదం ఇవన్నీ కూడా తీసేయబట్టి లెసన్ అనేది చాలా చిన్నది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్.